గాక హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఓఫీర్ మినిస్ట్రీస్ యొక్క సెంట్రల్ చర్చ్ ఆఫీస్ అగాపే సంపూర్ణ సువార్త సహవాసపు కేంద్ర మందిర అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో జరుగుతున్నటువంటి ఈ విజ్ఞాపన కూటంలో నేను హాజరై దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. వచ్చిన మీకందరికీ వందనాలు, దైవాశీస్సులు. మనం క్లుప్తంగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకొని ప్రార్థనలో ఎక్కువ సమయం గడుపుదాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 24వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవు అగుదు. శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదు. చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మిక్కిలి గొప్ప ప్రభువ, జీవాధిపతి, నీకే స్తోత్రము నాయనా. అన్నిటినీ చూస్తున్న గొప్ప దేవా, అందరినీ ఎరిగిన గొప్ప దేవా, అందరినీ గమనిస్తున్న తండ్రి, నీ కంటికి కనపడని సృష్టము ఏదియూ లేదు. నీకు వందనాలు. మేమెవరికి లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు ఏదియూ మరుగులేక సమస్తము తేటగా కనబడుచున్నది అని చెప్పిన మీ లేఖనం కొరకు నీకు వందనాలు. నీ లేఖనాలన్నిటి కొరకు నీకు వందనాలు. మీ లేఖనాల్లోని ప్రతి పొల్లు అక్షరము, సున్నా అరసున్నా, ప్రతి అక్షరం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. లేఖనములో ఉన్నటువంటి మాటలన్నీ మాకు ప్రోత్సాహకరములే. విశ్వాసులను కృంగదీసే మాటలేవీనూ రాయలేదు. అయితే ఆ మాటలన్నీ వాస్తవ జీవితంలో కూడా మీరు జరిగించి నెరవేర్చి నీ గ్రంథాన్ని, మీ నామాన్ని మహిమపరచమని వేడుకుంటున్నాం. స్వామి, ఒక వారమంతా మా మీద క్షేమంగా దాటిపోజేసి ఈ వారాంతమున సిద్ధపాటు దినము, రేపు తెల్లవారితే పునరుద్ధాన దినము, నేను ఆరాధించవలసిన దినమై ఉంటుండగా ఈ విజ్ఞాపన కూటములో, ఈ ధన్యకరమైన విజ్ఞాపన ప్రార్థనా కూటంలో మీరు మాకు తోడుగా ఉండి మీరు మమ్మల్ని నడిపించండి. వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడండి, అందరితోనూ మాట్లాడండి. వాక్యం ద్వారా మీరు మాకు ప్రత్యక్షము కండి, అందరికీ ప్రత్యక్షము కండి. బలమైన విజ్ఞాపన, దేవునికి ప్రీతికరమైన ప్రార్థన ఈ రాత్రి మా చేత చేయించమని యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభునందు ప్రియులారా, సామెతల గ్రంథము దేవుని బిడ్డలకు జ్ఞానమును కలిగించడానికి వ్రాయబడిన గ్రంథమని ప్రారంభ అధ్యాయములోనే దీర్ఘదర్శి అయిన సొలొమోను చెప్పాడు. సామెతలు 1వ అధ్యాయము 4వ వచనము చూడండి. జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. గనుక సామెతల గ్రంథము రాయబడినటువంటి ఉద్దేశం ఏమిటంటే, జ్ఞానము మనకు కలిగించటానికి. జ్ఞానము లేని వారికైనా ఈ మాటల వలన జ్ఞానము కలుగుతుంది.
అని ఈ గ్రంథమే సాక్ష్యమిస్తోంది. దీన్ని విజ్డమ్ లిటరేచర్ అని వేదాంత పరిభాషలో పిలుస్తారు. ఈ 24వ అధ్యాయము చాలా అద్భుతమైన అనేక వైజ్ఞానిక విషయాలు, ఆధ్యాత్మిక వైజ్ఞానిక విషయాలు, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ స్పిరిచువల్ విజ్డమ్ ఎన్నో విషయాలు మనకు నేర్పిస్తూ ఉంది ఈ అధ్యాయం. మొట్టమొదట 5వ వచనం మీరు చూస్తే, జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును. మనం బలవంతులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మనము బలవంతులుగా ఉండాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనాన్ని మీరు చూస్తే, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం బలహీనులుగా ఉండడము దేవునికి ఇష్టం లేదు. మనం బలహీనులుగా ఉండడం మనకే మంచిది కాదు. మనం బలవంతులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. 2వ తిమోతి పత్రిక 2:1 కూడా మీరు చూస్తే, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడవు కమ్ము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం బలవంతులుగా ఉండాలి. మరి బలవంతులుగా ఉండాలంటే దానికి మార్గం ఏది? అనేకమైన కార్యాలు మనం చెయ్యాలి. మొట్టమొదట పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. తర్వాత బలమైన ఆహారము భుజించడం వలన మీరు శక్తి పొందుదురు. తర్వాత 2వ తిమోతి 2:1 ప్రకారం క్రీస్తు యేసునందున్న కృప ద్వారా మీరు బలవంతులు కాగలుగుతారు. ఇలాగా అనేక కారణాలు, అనేక విషయాలు మనం చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. ఇక్కడ 24వ అధ్యాయం సామెతలు 5వ వచనంలో జ్ఞానము గలవాడు బలవంతుడు అన్నాడు. మనం పరిశుద్ధాత్మను పొందాలి. బలవంతులం కావాలంటే పరిశుద్ధాత్మను పొందాలి. బాగా బైబిలు చదవాలి. బైబిల్లో లోతైన ఆహారాన్ని మనం భుజించాలి. బలమైన ఆహారం అయితే మనకు బలం వస్తుంది. అలాగే దేవుని కృప మీద నమ్మకం ఉంచాలి. దేవుని కృప మీద ఆధారపడి జీవించాలి. కృపలో జీవించాలి. కృపయందు నిలిచి ఉంటే మనం బలవంతులం అవుతాము. మరి కృపకు వేరైనటువంటి వ్యతిరేకార్థక పదం ఏంటి? యాంటానిమ్ ఏమిటంటే స్వనీతి. స్వనీతిని బట్టి మనం బలవంతులం కాలేము. దేవుని కృపయందు విశ్వాసం ఉంచితేనే మనం బలవంతులం కాగలుగుతాం. బలవంతులమైతే ఏం చేయగలుగుతాం అంటే బలమైన కార్యాలు చేయగలుగుతాం. బలవంతులం ఎందుకు కావాలి అంటే మన ముందు దేవుడు ఉంచిన బాధ్యతలు, దేవుడు ఉంచినటువంటి పనులు చేయడానికి చాలా బలం కావాలి. బలహీనులు చేయగలిగే పనులవి కావు. ప్రపంచంలోని క్రైస్తవ డినామినేషన్లన్నిటినీ పౌలు బోధలోకి నడిపించాలంటే మామూలు మాటలా చెప్పండి. ఎవరు వింటారు? ఎవరు ఒప్పుకుంటారు? అన్నా నీ బోధ కరెక్ట్ కాదు, బైబిల్లో ఇలా లేదు, పౌలన్ని ఇలా రాయలేదు అని చెప్తే ఎవరైనా అట్లన్నా తమ్ముడు బైబిల్లో అట్లుందా సరే అని అనరు. అంత సౌజన్యము, అంత హృదయ సున్నతి ఎవరికో 1000 మందికి ఒకరికి ఉంటుందో లేదో. చాలామంది తిరగబడతారు. దిద్దుబాటు అంటే అసహ్యము, దిద్దుబాటు అంటే ఇష్టం లేదు. కనుక ఇప్పుడు ఒకటి కాదు 101 డినామినేషన్లు అందరినీ ఒక్క త్రాటి మీదికి తేవాలని ప్రయత్నం చేస్తే అందరూ శత్రువులు అవుతారు. ఇప్పుడు హెబ్రోనోళ్ళకు కూడా పరిశుద్ధాత్మ ఉన్నది, వాళ్ళకి ఆత్మ లేకుండా లేదని చెప్పినందుకు పెంతెకోస్తోళ్ళకు నేను శత్రువును. అన్యభాషలను దూషించకండి, అన్యభాషలు ఆగిపోలేదు ఇంకా ఉన్నాయి అని చెప్పినందుకు
నేను అన్య భాషలు మాట్లాడుతున్నందుకు హెబ్రోను వాళ్ళకి బ్రదర్ అన్న వాళ్ళకి నేనంటే ఇష్టం లేదు. ఇలాగే మరి బాప్తిస్మం అనగా ముంచడమే అసలైన బాప్తిస్మము, ఊరికే చిలకరించడం బాప్తిస్మం కాదు అని చెప్పినందుకు మెథడిస్ట్ వారికి, వెస్లియన్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా వారికి, లూథరన్ వాళ్ళకి నేనంటే ఇష్టం లేదు. మరియమ్మ జీవితాంతము దనక కన్యకగా ఉండలేదు. యేసయ్యను కనే వరకే ఆమె కన్యక. యేసయ్య పుట్టిన తర్వాత యోసేపుతో సాధారణ మానవ స్త్రీలాగానే ఆమె సంసారం చేసింది. అనేక మంది కొడుకులను, కూతుళ్లను కన్నది. ఆమె జీవితకాలం కన్య కాదు, యేసును కనేదాకనే కన్య అని చెప్తే క్యాథలిక్ వాళ్ళకి ఇష్టం లేదు. విగ్రహారాధన చేయకండి, మరియమ్మను దేవత చేయకండి అని చెప్తే వాళ్ళకి ఇష్టం లేదు. ఇలాగ అన్ని డినామినేషన్ల వాళ్ళు మనకు విరోధము. మరి అయినప్పుడు ఇంతమంది యొక్క ద్వేషాన్ని ఎదుర్కొని మనం దేవుని వాక్యాన్ని ప్రకటించి, నిరూపించి, సత్యాన్ని స్థాపించాలంటే అది బలహీనుడు చేయగలిగే పని కాదు. చాలా బలం అవసరం దానికి. బలం అంటే మనోబలం కావాలి, శరీర బలం కావాలి, ఆత్మబలం కావాలి. మనం బలవంతులముగా ఉండాలి. బలవంతులుగా ఉండాలంటే పరిశుద్ధాత్మ లేకుండా ఎవడు బలవంతుడు కాడు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు. పరిశుద్ధాత్మ రాకపోతే శక్తి పొందరు, అంతే. వెరీ సింపుల్. బ్రతుకుంటారు కానీ శక్తి ఉండదు. అలాగే బలమైన వాక్యాహారం భుజించాలి, అప్పుడు మనం బలవంతులం అవుతాం. దేవుని కృప మీద నమ్మకం ఉంచి బ్రతకాలి. మన మీద మనకు కాదు, దేవుని మీద నమ్మకం ఉండాలి. దేవుని దయ మీద నమ్మకం ఉండాలి. అప్పుడు మనం బలవంతులం కాగలుగుతాం. అయితే ఇవన్నీ ఉన్నా సరే, కృపలో నిలిచి ఉన్నా, బాగా వాక్య భోజనం, బలమైన ఆహారాన్ని భుజించినా, ఎంత పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నా ఇంకా మనకి ఏదో ఒక కొరత ఉంటుంది. ఎందుకంటే మన ముందున్నది మామూలు కూలి పనిలాగా, ఏదో లేబర్, ఏదో పని చెయ్యాలనేదే కాదు. మన ముందు ఉన్న పని ఒక యుద్ధము. ఇదొక యుద్ధం. ఇప్పుడు మామూలుగా బస్తాలు మోయండి, గంపలు మోయండి, రాళ్ళు మోయండి అంటే దానికి బలం కావాలి. కానీ సంస్కరణ అనేది ఒక యుద్ధం. యుద్ధం అంటే అర్థం ఏంటి? అవతల వాళ్ళు మన మీద బాణాలు వేస్తారు కదా. మామూలుగా బస్తాలు మోసి, రాళ్ళు మోస్తే మన మీద ఎవరు బాణాలు వేయరు. కానీ మనం సత్యాన్ని నిరూపించినప్పుడు మన మీదకి బాణాలు వస్తాయి. దానికి రెడీ కావాలి. మన మీదకి బాణాలు వచ్చినప్పుడు మనకు గాయాలు అవుతాయి. కనుక యుద్ధములో మనం ఉన్నాము కనుక యుద్ధంలో మనకు బలము కావాలి. యుద్ధం చేయడానికి మనకు జ్ఞానము కావాలి. జ్ఞానముతో యుద్ధం చేయాలి. జ్ఞానం ఎందుకు కావాలంటే యుద్ధము చేయడానికి జ్ఞానం కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి మరి అదే అధ్యాయములో 6వ వచనం, నెక్స్ట్ వచనం చూడండి. వివేకము గల నాయకుడవై యుద్ధము చేయము. యుద్ధం చేసేవాడికి ఏముండాలట? ఈ లోక సంబంధమైన యుద్ధము చేసేవాళ్ళు, అన్ని దేశాలకు మిలిటరీ ఉంటుంది కదా, సైన్యం. ఆ యుద్ధం చేసేవాడికే చాలా వివేకము, జ్ఞానం కావాలి. మరి అంతకన్నా ఎక్కువ ఆత్మ సంబంధమైన యుద్ధం చేసేవాళ్ళకి ఇంకెక్కువ జ్ఞానం కావాలి. ఎందుకంటే కనబడని శత్రువులతో మన యుద్ధం చేస్తున్నాం. చాలా జ్ఞానము మనకు అవసరం. ఎందుకంటే సాతాను మనకు కనిపించడు, కనబడకుండా ఉండి బాణాలు వేస్తుంటాడు. వాడు వేసే బాణాలు మనకు తగిలిందాక మనకు కనపడవు.
చాలా జ్ఞానం ఉంటేనే సాతానుతో యుద్ధం మనం చేసి గెలవగలుగుతాం. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనాన్ని మీరు చూస్తే, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అన్నాడు. సాతాను దగ్గర ఏమున్నాయంట? తంత్రములు ఉన్నవి. అంటే కుయుక్తిగా పన్నాగములు పన్ని కుతంత్రములతో వాడి యుద్ధం చేస్తాడు. వాడి తంత్రములు మనం ఎంత ఎదుగుతుంటే అంత బలంగా వాడు ప్రయోగిస్తాడు. కాబట్టి మనం ఆ తంత్రములను గ్రహించి వాటి నుండి తప్పించుకుంటూ మనం దేవుడు అప్పగించిన పనులు ముందుకు సాగాలి, పని నెరవేర్చాలి, పని ముగించాలి. మంచి పోరాటం పోరాడి తిని అని చెప్పి నా పరుగును తుదముట్టించిదనని మనం మరణించక ముందు సాక్ష్యం కూడా చెప్పాలి. చాలా జ్ఞానం ఉండాలి. ఇంత వివేకముతో జ్ఞానముతో మనం యుద్ధం చేస్తున్నప్పుడు సాతానుకి ఇంకా కోపం వచ్చేస్తుంది మన మీద. కోపం వచ్చేసి అన్ని విధములుగా అన్ని వైపుల నుండి మనల్ని శ్రమలలో ముంచేస్తాడు. ఎన్ని విధాల శ్రమ పెట్టడానికి అవకాశం ఉందో అన్ని రకాలుగా. ఒకవైపు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాడు, ఆర్థికంగా దెబ్బతీస్తాడు, నిందలు మన మీద ప్రచారం చేస్తాడు, మన వాళ్ళు అనుకున్న వాళ్ళని శత్రువులు చేస్తాడు. మరి ఇవన్నీ కూడా దావీదు మహారాజుకు వచ్చినాయి. ఇవన్నీ సాతాను పెట్టేటటువంటి శ్రమలు. నేను చెప్పేది ఏది కూడా కొత్త విషయం కాదు. 41వ కీర్తన 3వ వచనము చూడండి. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదు. 8వ వచనం, కుదరని రోగము వానికి సంభవించి ఉన్నది, వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. అంటే దావీదుకు కూడా ఏం రోగం వచ్చిందట? ఏదో ఒక జబ్బు చేసింది. ఎంతమంది వైద్యులు వైద్యం చేసినా, రాజవైద్యులు వైద్యం చేసినా తగ్గడం లేదు. కుదరని రోగము దావీదుకు సంభవించింది కదా. 41వ కీర్తన 8వ వచనం. ఎందుకు సంభవించిందంటే శ్రమ దినం వచ్చింది ఆయన. దావీదు యుద్ధశూరుడు, యుద్ధశాలి, సాతానుతో యుద్ధం చేయడంలో ప్రవీణుడు, మహాబలవంతుడు, బలముగా యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు సాతాను ఏం చేస్తాడంటే రకరకాల శ్రమలలో అతన్ని ముంచేస్తాడు. ఇందాక నేను ఏమన్నాను? అనారోగ్యం ఒక శ్రమ, దుష్టుని బాణము. తర్వాత నిందలు, మన మీద నేరారోపణలు సాతాను మోపుతాడు. ఒకటి కాకపోతే ఒకటి తర్వాత ఒకటి, ఇదే పనిగా వాడు నిందలు మోపుతాడు. సాతాను దావీదు మీద నిందారోపణలు చేశాడు అనేది మరి మనకు కొత్త విషయం ఏమీ కాదు. ఆయన చెప్పాడు, నా మీద అనేక మంది నీచులు, నేను ఎరుగని వారు వచ్చి నా మీద నేరారోపణ చేయుచున్నారు. నాకు ఆడెవడో తెలియదు, వచ్చి ఏదేదో అడుగుతున్నాడు, మాట్లాడుతున్నాడు తండ్రి అని దావీదు భక్తుడు దేవునికి ప్రార్థన చేశాడు. మరి 38వ కీర్తన చూడండి దయచేసి. 12, నా ప్రాణము తీయజూచువారు కురులు ఒడ్డుచున్నారు, నాకు కీడు చేయజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయము పన్నుచున్నారు. చూసారా? మరి వాళ్ళు వచ్చి అనేకమైనటువంటి నిందలు దైవజనుడి మీద మోపుతూ ఉన్నారు.
వాళ్ళెవరో, వాళ్ళకి నాకే సంబంధం లేదు. అయినను వాళ్ళు వచ్చి నన్ను నిందిస్తున్నారు, నన్ను గూర్చి మాట్లాడుకుంటారు. 69 కీర్తన 12వ వచనము చూడండి దయచేసి. 69వ కీర్తన 12. గుమ్మములలో కూర్చుండు వారు మాట్లాడుకుందురు, త్రాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుదురు. ఇంకా అందరూ దుర్మార్గులు వచ్చి నన్ను గూర్చి మాట్లాడుతున్నారు. వాడికి నాకు ఏం సంబంధం లేదు, వాడు వచ్చి మాట్లాడుతాడు. దావీదుకు జరిగింది మరి సత్య సంబంధమైన సేవ చేసే వాళ్ళందరికీ జరుగుతుంది. 35వ కీర్తన 15వ వచనము చూడండి. నేను కూలి ఉండుట చూచి 35:15 నేను కూలి ఉండుట చూచి వారు సంతోషించి గుంపు కూడిరి. నీచులను నేనెరుగని వారును నా మీదికి వచ్చి మానక నన్ను నిందించారు. ప్రతి భక్తునికి ఇది జరుగుతుంది. అందుకే యేసయ్య కొండ మీది ప్రసంగంలో చెప్పాడు. ఏమని చెప్పాడు? 5వ అధ్యాయం మత్తయి సువార్త 11వ వచనంలో, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించండి, గంతులు వేయండి, పరలోకంలో మీ ఫలం అధికమవుతుంది. మీరు ధన్యులు అన్నాడు. మీరు ధన్యులు. ఎవడైతే ఇంకొకరిని గూర్చి మాట్లాడుతున్నాడో వాడు బుద్ధిహీనుడు, వాడు సైతాను సంబంధి. భక్తుడు ఎప్పుడు ఇంకొకరిని గురించి మాట్లాడాడు. భక్తుడు ఎప్పుడు ఇంకొకరిని గురించి మాట్లాడాడు. ఇంకొకరిని గురించి మాట్లాడుతున్నాడు అంటే వీడు సైతాను సంబంధి. అది ఫ్యాక్ట్ కావచ్చు, అబద్ధం కావచ్చు. మరియమ్మ గర్భవతి అని యోసేపుకు తెలిసింది. యోసేపుకు తెలిసినప్పుడు యోసేపు నమ్మాడు ఏంటంటే ఆ అమ్మ ఎక్కడో తప్పు చేసిందేమో, యవనస్తురాలు ఏదో తప్పు చేసి ఉంటుంది, కడుపు వచ్చేసింది. అయితే ఆమె మీద నేరము మోపకుండా నా మీదనే నేరం మోపుకొని ఆమెను వదిలేద్దాం అనుకున్నాడు. ఎందుకంటే అతడు నీతిమంతుడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనుల్లక రహస్యముగా విడనాడను ఉద్దేశించాను. నీతిమంతుడంటే వాడికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అందులో ఒక లక్షణం ఏంటంటే ఇంకొకరిది తప్పని అనుకున్నా సరే ఎందుకు అతన్ని అవమానించాలి, వదిలేద్దాంలే, నాకు అతనికి కుదరదు, వదిలేస్తాను, కానీ అతన్ని ఎందుకు అవమానించాలనే మనసు ఉంటుంది. వాడే నీతిమంతుడు. మరి ఈ రోజుల్లో అనేక మంది ఇంకొకరిని గురించి మాట్లాడి దానివల్ల ప్రయోజనం మీద ఒక ఆత్మరక్షణ పొందుతుందా? ఫలానా వాడు మంచోడు కాదని చెప్తే ఆత్మరక్షణ పొందుతుందా? యేసయ్య నీతిమంతుడని చెప్తే ఆత్మలు రక్షణ పొందుతారు. మరి మన దగ్గర వారానికి మొన్న ఇదే వారంలో వైజాగ్లో ఒక 11 మందికి బాప్తిసం ఇచ్చాను. ఇక్కడికి వచ్చినాక ఇవాళ కార్తీక్ బాప్తిసం పొందాడు. ఇంకా చాలామంది రెడీగా ఉన్నారు బాప్తిసం పొందడానికి. కనుక ఎప్పుడైతే యుద్ధానికి దిగినామో, ఎప్పుడైతే వివేకము కలిగి యుద్ధం చేస్తున్నామో అప్పుడు ఏమవుతుందంటే శ్రమలు సంభవిస్తాయి. ఈ రోగం అన్నాను, దావీదుకు కుదరని రోగం వచ్చింది. నీచులు వచ్చి అతను ఎరగని సంగతులు వచ్చి అతనితో నిందించి బైబిల్లో ఉన్నమాట. నేను ఇప్పుడు కొత్తగా మనం రాయలేదు కదా. అందరికీ ఇది సంభవిస్తుంది. ఇవి సంభవించొద్దంటే మనం ఏం చేయాలంటే దావీదు చేసినటువంటి దేవుని సంకల్ప ప్రకారమైన సేవ చేయొద్దు. అప్పుడు ఏమి రావిగా మనము
మరి యేసే రక్షకుడు ఇంకొక దారి లేదు అని చెప్పకుండా ప్రాస్పరిటీ గాస్పుల్ చెప్పుకొని కూర్చున్నాం అనుకో, ఎవడు మన జోలికే రాడు. మా గుడికి రండి మీకు డబ్బులు వస్తాయి, మా గుడికి రండి మీకు జబ్బులు నయమైపోతాయి అని అంటే ఇది కరెక్ట్ సేవ అని అందరూ మెచ్చుకుంటారు. కానీ స్వస్థత అనేది దేవుడు చేస్తే జరుగుతుంది, కానీ నేను చేస్తే జరగదు కదా. దేవుని చిత్తం అయితే స్వస్థత జరుగుతుంది. జరిగినా ఒకవేళ ఆయనకే మహిమ, నా గొప్ప కాదు. నేను చెప్పవలసింది ఏంటంటే, యేసు ప్రభువుని నమ్మకపోతే ఎంత మంచోళ్ళకైనా నరకం గ్యారంటీ. మంచోళ్ళకు కూడా నరకం గ్యారంటీ. యేసు రక్తములో విశ్వాసం ఉంచకపోతే ఎంత మంచోడైనా నరకానికి పోతాడు. ఈ సువార్త చెప్పినందుకు సైతాను డిస్టర్బ్ అయిపోయి తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని మిక్కిలి క్రోధము గలవాడై వచ్చేవాడు చెలరేగి పనులు చేస్తున్నాడు. ఇంకపోతే విశ్రమలు అని అన్నాను కదా, జబ్బులు కానీ నిందలు కానీ తర్వాత ఆర్థిక ఇబ్బందులు కానీ ఇవన్నీ కనీస అవసరాలు తీరకపోవడం. దావీదును అతనితో కూడా ఉన్నవారు ఆకలి కొని ఉండినారు. నాన్నగారి ఇంట్లో ఉంటే యెషై దావీదు తండ్రి భాగ్యవంతుడు, ఏదో ఉన్నంతలో అప్పర్ మిడిల్ క్లాస్, చాలా గొర్రె మేకల మందలు కలిగినటువంటి భాగ్యవంతుడు. అన్నానికైతే లోటు లేదు, మహారాజు కాకపోయినా భోజనానికైతే లోటు లేదు. కానీ దేవుని సంకల్ప ప్రకారమైన సేవ కొరకు బయలుదేరగానే ఇక సౌలు శత్రువు తయారైనాడు. అనేక మంది అతన్ని చంపాలని చూశారు. ఆఖరికి అడవుల్లో తిరగాల్సి వచ్చింది. అన్నం కూడా దొరకలేదు. ఇటువంటి శ్రమలన్నీ సంభవించినప్పుడు ఈ సామెతలు 24వ అధ్యాయం 10వ వచనం చూడండి. శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. మొట్టమొదటి విషయం, శ్రమలు సంభవించినప్పుడు డిప్రెషన్లోకి పోవద్దు, కృంగిపోకూడదు, ధైర్యము తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ధైర్యం తెచ్చుకోవాలి. నీకెందుకు ఈ శ్రమలు వచ్చినాయి అని అంటే, నీవు యేసుక్రీస్తు పక్షంగా నిలబడ్డందుకే ఈ శ్రమలు వచ్చినాయి. మరి పెద్ద పెద్ద భయంకరమైన నేరాలు చేసిన వాళ్ళను జైలుకు కూడా పోయి వచ్చి అన్ని వాళ్ళ నేరాలు నిరూపణ అయిపోయిన ముఖ్యమంత్రులను, ఎమ్మెల్యేలను, ప్రధానమంత్రులను చేసి దేశం వాళ్ళని పల్లకీలో పెట్టి మోస్తూ ఉన్నారు. మరి ఈ దేశానికి కావలసింది, లోకానికి కావలసింది నీతిమంతులు కాదు, సువార్త చెప్పకుండా ఉంటే చాలు. ఇవాళ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు, అగ్రనాయకులు మొదలు కింద అందరి మీద పోలీసు కేసులు ఉన్నాయి. అందరి మీద ఏదో ఒక నేరారోపణ ఉంది. అది పర్వాలేదు, దేవుడు పట్టించుకోడు. నువ్వు ఏసు గీసు అనకు, మాకు బీపీ పెరుగుతుంది. అది అసలు సంగతి. కనుక అలాంటి దుర్మార్గ ప్రపంచంలో మనం ఉన్నాము గనుక మనం మెంటల్గా మన మైండ్ సెట్ రెడీ అయిపోవాలి. ఏంటంటే, నన్ను అన్ని విధాలుగా కృంగదీయడానికి సాతాను ప్రయత్నం చేస్తాడు. నేను కృంగిపోను, నేను ధైర్యం తెచ్చుకుంటాను. ఏం చేయగలుగుతారు వీళ్ళు? అంతే కదా. ఇంకా నువ్వు దావీదు, నువ్వు ఇట్లా, నువ్వు అట్లా, సరే నేను ఎట్లనో దేవునికి తెలుసు కదా. దేవునికి సమస్తము తెలుసు కనుక దేవుని కృపకు అప్పగించుకొని దావీదు మరి దేవుని సంకల్ప ప్రకారమైన సేవలో ముందుకు సాగాడు. ఏమిటి దేవుని సంకల్ప ప్రకారమైన సేవ అంటే 11వ వచనంలో చెప్పాను. నేను 5, 6, 10, 11 ఇవన్నీ వచనాలు చెప్తున్నాను. నేను 5లో ఏముంది? జ్ఞానము గలవాడు బలవంతుడవుతాడు. 6లో ఏముంది? బలం ఎందుకు కావాలంటే యుద్ధం చేయడానికి. అది హల్లెలూయా, యుద్ధం చేయడానికి బలము కావాలి. మరి యుద్ధం చేస్తుండగా మనము జ్ఞానయుక్తముగా యుద్ధం చేస్తుంటే దుష్టుడు మన మీద దాడి చేసి శ్రమల పాలు చేస్తాడు.
10వ వచనం. ఆ శ్రమ దినం వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ధైర్యం తెచ్చుకోవాలి, కృంగిపోవద్దు. కృంగిపోయి నువ్వు ఏం సాధించలేవు, నువ్వు చేతగాని వాడవైపోతావు. కృంగిపోతే ఇక ఐడియాస్ రావు, మనసు జ్ఞానం ఏం పనిచేయదు, ప్రార్థన చేయలేవు. కృంగిపోకూడదు, ధైర్యము తెచ్చుకో. ఏడుసారి పోనరా, నేను చెప్పేది మొదటి నుంచి నేను నీతిమంతుడినా యేసయ్య నీతిమంతుడనే? సువార్త అంటే ఏంటి చెప్పండి నాకు? మన గురించి చెప్పుకోవడమా, యేసయ్య గురించి చెప్పడమా? సువార్త అంటే మనం మంచోళ్ళమా కాదా అనేది కాదు సువార్త. ఈ మూర్ఖులకు ఈ బేసిక్ తెలియడంలే. ఓఫీర్ గారు మంచోడా, లేకుంటే అబ్షాలోము మంచోడా, లేకుంటే ఆ శ్రీను గారు మంచోడా అనేది దిస్ ఈజ్ నాట్ ది గాస్పల్. అది కాదు సువార్త. సువార్త అంటే లేఖనముల ప్రకారము యేసుక్రీస్తు మన పాపముల కొరకు మరణించను, పాతిపెట్టబడును, లేఖనముల ప్రకారము తిరిగి లేచెను. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. పాపములను క్షమించుటకు యేసుక్రీస్తుకు భూమి మీద అధికారం ఉన్నది. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనం రక్షణ పొందవలే అని చెప్పడం సువార్త. అంతేగా నేను మంచోడినా వాడు మంచోడు అంటే ఎవడు మంచోడు కాదని దేవుడు చెప్పిన తర్వాత ఇదేం గోలా? ఎవడు మంచోడు కాదని బైబిలే చెప్పిన తర్వాత, నీతిమంతుడు లేడు ఒక్కడు లేడని అన్న తర్వాత నువ్వు స్పెషల్గా చెడ్డోడు అంటే ఏముంది? అందరూ చెడ్డోళ్ళే అని దేవుడే చెప్పాడు. దేవుడు ఒక్కడే మంచివాడు. ఈ సోది ఏంటంటే యుద్ధములో మనల్ని గెలవలేక, సువార్త పోరాటంలో మనల్ని నోరు మోయించలేక, కక్షగట్టి పగబట్టి ఈ నీచులు దుర్మార్గులు అని బైబిల్లో ఉన్నమాట, నేను అనటం లేదు. ఎవరైతే దావీదు మీదకి వచ్చి నిందిస్తున్నారో వాళ్ళ పేరు ఏం పెట్టింది బైబిలు? నీచులు అన్నది. ఉత్తములైతే అట్లా చేయరు. ఉత్తములైతే సువార్త మాట్లాడతారు. ఉత్తముడు ఎవడో ఆయన్ని గురించి మాట్లాడతారు. ఎవడైనా మంచోడు కాదనుకుంటే వాని ముచ్చట నాకెందుకు? మంచోడు కానూని గురించి చెప్తే ఆశీర్వాదం ఏమిదో వదిలేసాయి. మంచోడు ఆయన ఉన్నాడు, ఆయన గురించి చెప్పాలి, వాడు ఉత్తముడు. ఎవడైతే ఆ ఉత్తముడైన యెహోవా దేవుని గురించి మాట్లాడకుండా దావీదు మీద బురద చల్లుతున్నాడు, వాడికి లేఖనం ఏం పేరు పెట్టింది? నీచులు. కొంతమంది ఆ పాత్రలో ఉన్నారు. ఎందుకంటే మరి బైబిల్లో ఆ మాట ఉన్నప్పుడు ఈ సమాజంలో కూడా ఆ పాత్ర ఉండాలి కదా. బైబిల్లో నీచులు ఉన్నారు, దావీదు మీద నింద మోపేవాళ్ళు. మరి సమాజంలో ఒక్కడు కూడా లేకుంటే బైబిల్ అబద్ధం అయిపోదా? కనుక బైబిల్ రైటే. కొంతమంది ఇట్లా దావీదు మీద మాట్లాడే నీచులు ఉన్నారు. బైబిల్ నమ్మండి, సత్యం రా, అనుమానమైతే నన్ను చూడు, నేను లేను నీచుండి అని వీళ్ళు దేవుని వాక్యాన్ని స్థిరపరచడానికి బయలుదేరారు. అందుకొరకు దేవుడు వారిని ఆశీర్వదించును గాక. దేవుడే, మనమేం చేయం, దేవుడు చేస్తాడు తప్పకుండా. దేవుని టైంలో దేవుడు చేస్తాడు. మరి ఎందుకు లేట్ చేస్తున్నాడు అని నేను అడిగాను దేవుడిని. ఎందుకు లేట్ చేస్తున్నావు ప్రభు అంటే, వచ్చేటప్పుడు కారులో ప్రార్థన చేసుకుంటున్నా. దేవుడు సింపుల్గా చెప్పాడు, నేను నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాను. కెన్ యూ ట్రస్ట్ మీ ఈవెన్ వెన్ ఐ డిలే ద జడ్జిమెంట్ అని చెప్పినారే. అది నీ ఇష్టమే, నీ సిగ్గుపోతుందని నేను బాధపడుతున్నాను, నీకు అవమానం అవుతుందని నేను బాధపడుతున్నాను, అంతేగాని నా కోసం కాదు. కనుక తప్పకుండా నువ్వు నన్ను పరీక్షించాలనుకుంటే నువ్వు కొంచెం లేట్ చేస్తే చెయ్యి, లేట్గానైనా కార్యం చేయాలి. నీ పరువు మొత్తం పోకముందు కార్యం చేయాలి. సో ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫైట్ ద బ్యాటిల్. కృంగిపోవద్దు. అరే వీడు కాదు, ఇంక ఇట్లాంటి వాళ్ళు 1,000,000 మంది వచ్చినా సరే దేకులేంగి ఏంద్రా మీరు చేసేది? ఎంతసేపు నేనేమో యేసు ఉత్తముడని చెబుతుంటే మరి నువ్వు మంచోడు కాదని వాడు నన్ను గురించి మాట్లాడుతున్నాడు. మూర్ఖుడు కాదు, సమాజం గమనిస్తుంది. ఓఫీర్ గారు ఎంతసేపటికి యేసే ఉత్తముడు, యేసే రక్షకుడు, యేసే నిజమైన దేవుడు అని ఆయన గురించి చెబుతాడు. 1000 ప్రసంగాలు. ఇప్పుడు నన్ను వదిలి నా మీద నేరం మోపుతున్నవాడు ఎవడైనా ఒక్క ఆత్మను రక్షించినట్టుందంటే ఉండదు. కనుక ఎవరిని పట్టించుకోవద్దు, కృంగిపోవద్దు, ధైర్యంగా ఉండాలి. ఉండి ఏం చెయ్యాలో 11లో చెప్పాడు. చెప్పండి దయచేసి.
చావునకై పట్టబడిన వారిని నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు అద్దిగది. వివేకము కలిగిన వాడు, జ్ఞానము కలిగిన వాడు, ధైర్యము కలిగిన వాడు చేయాల్సిన పని ఏంటంటే, కుక్కలు ఏమన్నా అరవని మొరగని, నేనైతే కొంతమందిని చీకటిలో నుండి వెలుగు లోపలికి తెస్తాను. ఐ విల్ డెడికేట్ మై సెల్ఫ్ టు ప్రీచ్ ద గాస్పల్. సువార్త ప్రకటించడమే నా పని. అందరూ మెచ్చుకొని గజమాలేసినా, అందరూ రాళ్ళేసి కొట్టినా, నేను మాత్రం సువార్త చెప్పడం మానను. అదే మన విజయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు యుద్ధం అంతా ఏంటి తెలుసా? ఇలాగ ఇబ్బంది పెడితే మనం సువార్త మానేస్తామని ఆ మూర్ఖుల యొక్క ఆశ. ఆ బుద్ధిహీనులు ఏమనుకుంటారంటే, ఒకరిని ఇబ్బంది పెట్టేస్తే సువార్త మానేస్తాడని. మనం ఎందుకు మాత్రం ఇంకెక్కువ చేస్తాం, ఇంకా స్ప్రెడ్ అయిపోతుంది. కనుక మనం ధైర్యము కలిగి ఒక సంఘముగా, ఒక సంస్థగా, ఒక కుటుంబముగా మనం ఒక నూతన తీర్మానం చేయాలి. ఏంటంటే, అరే ఎవడన్నా ఏమైనా మొరగనిగాక, నేనైతే సువార్త చెప్పకుండా ఉండను. వాడు ఎక్కువ నకరాలు చేస్తే ఇంతసేపు తెలుగులో చెప్పామేమో, రేపటి నుంచి హిందీలో కూడా చెప్తా, మొత్తం ఇండియా మొత్తం చెప్తా సువార్త. నేను మానను. ఏం చేస్తారు? ఆఖరికి వచ్చి నన్ను ఏం చేయకుండా నా సువార్త ఆపలేకపోతే ఎన్ని నిందలు మోపినా చట్టం తన పని తాను చేసుకుంటుంది. చట్టం తన పని తాను చేసుకుంటుంది. నేనైతే సువార్త చెప్తుంటా. మరి అప్పుడు ఏం చేస్తారంటే చంపేస్తారేమో. ఏదైనా ఒక కుట్ర పని అదే కదా ఫైనల్గా చేసేది. ఏమిటి? పౌలును శ్రమ పెట్టారు, ఆయన మీద నిందలు మోపారు, ఆయన మీద తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేయించారు. ఇంకా ఏది కుదరకపోతే ఫైనల్గా ఏం చేశారు? చంపేశారు. స్టెఫనుతో మాట్లాడడం చేతగాక రాళ్ళు కొట్టి చంపారు. అది ఒకవేళ దేవుడు అంత అదృష్టం కూడా నాకు ఇయ్యడేమో అనుకుంటున్నా. ఎందుకంటే హతసాక్షిగా మరణించడం అనేది చాలా గొప్ప ఉన్నతమైన పదవి. అది దొరికినోడు అదృష్టవంతుడు. యేసు మన కొరకు మరణించాడు, మనం యేసు కొరకు చంపబడడం అనేది చాలా గొప్ప ఉన్నతమైన పదవి. ఆ ప్రకటన 6వ అధ్యాయంలో చెబుతాడు, మీ వలనే 6:9 వారి వలనే చంపబడబోవు వారి లెక్క సంపూర్తి కావాలి. దేవుని వాక్యము 6:9 దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చి తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును చంపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచి తిని వారేమన్నారు? నాథా సత్యస్వరూపి, ఎందాక మా రక్తము నిమిత్తం భూనివాసులకు తీర్పు తీర్చక ప్రతిదండన చేయక ఉందువు అని అంటే, తెల్లని వస్త్రాలు వాళ్ళకి ఇచ్చి చెప్పాడు. ఏమన్నాడు? వారి వలనే చంపబడబోయే వాళ్ళ సహదాసుల లెక్క సంపూర్తి కావాలి. సంపూర్తి అగు వరకు కొంచెము కాలం విశ్రమించండి. అది అందుకే ఎవరైనా హతసాక్షిగా మరణించాలంటే మనం పోయి వాళ్ళను, ప్లీజ్ బ్రదర్, ఐ వాంట్ టు జాయిన్ హతసాక్షుల లిస్టు, నన్ను దయచేసి చంపు అన్నా సరే వాడు చంపడు. అది ఆ దేవుడు ఆ అదృష్టం అందరికీ ఇవ్వడు. మరి నేను అంత గొప్ప భక్తున్నానైతే నేను అనుకోవడం లేదు. హతసాక్షుల లెక్కలో ఉండవలసినంత స్టెఫను, పౌలు, పేతురు, ఈ 11 మంది అపోస్తలులు, అంటే ఒక యోహాను తప్ప 12 మందిలో యోహాను ఒకడే సహజ మరణం పొందాడు. మిగతా 11 మంది చంపబడ్డారు. మరి అంతటోని నేను కాదు కదా. ఒకవేళ మ్యాక్సిమం ఇక వాళ్ళు పిచ్చెక్కిపోయి ఏం చేయగలరంటే, అరే వాడు ఎంత చేసినా ఆగడం లేదురా, చంపేసేయండి అని అనొచ్చు. కానీ నేనంత గొప్పని కాదు కదా. కాబట్టి దేవుడు ఉల్టా తిరిగి వాళ్ళని చంపేస్తాడని నేను అనుకుంటున్నాను. హతసాక్షుల లెక్కలో యేసుక్రీస్తు హతసాక్షుల లెక్కలో ఉన్నంత గొప్పవాడు నేను కాదు.
అయితే వాళ్ళు సాతాను యొక్క హతసాక్షులుగా ఉండడానికి యోగ్యులే, చాలా గొప్పవాళ్ళు. వాళ్ళకు ఫోన్ ట్యాపింగ్ తెలుసు, హ్యాకింగ్ తెలుసు, అన్ని పనికి మాలిన పనులన్నీ తెలుసు, అంత గొప్ప పండితులు. కాబట్టి సాతాను కొరకు హతసాక్షిగా మరణించే ధన్యత వాళ్లకు సాతాను ఇచ్చేశాడు. కాబట్టి నేనైతే అనుకుంటా, నన్ను ఎవరైనా చంపుతాడని నాకేం భయం లేదు. ఎందుకంటే నేనంత పెద్ద తోపు తురుముఖానేం కాదు, సింపుల్ భక్తుణ్ణి, సింపుల్ సువార్థికుణ్ణి. అంత ఘనత హతసాక్షి అని అయ్య బాబోయ్, నేనెక్కడ వాళ్ళు ఎక్కడ, నాకంత యోగ్యత లేదు, కానీ వాళ్ళకి యోగ్యత ఉంది. సాతాను కొరకు హతసాక్షులు అయ్యే యోగ్యత వాళ్ళకు ఉంది. హల్లెలూయా. ఒకరు కూడా హల్లెలూయా అనడం, దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, వాళ్ళు ఎన్ని కుట్రలు పన్నినా ఏం ఇదంతా కూడా అసలు సబ్జెక్టే కాదు. నన్ను వేధించాడని ఒక ఆమె చెప్పి ప్రూఫ్లు తెస్తా అని ఇంకొక ఆమెను వేధించాడు. అరే ఇప్పుడు హైదరాబాదులో ఒక మర్డర్ జరిగిందనుకో, అంత దమాక్ లేదు వాళ్ళకు. సుప్రీంకోర్టు దాకా పోయినా రంజిత్ ఓఫీరే గెలుస్తాడు. నేను మీకు చెప్తాను, నా పిల్లలు కాబట్టి మీరు మంచిగా కరెక్ట్గా మెచ్యూర్గా ఆలోచించాలి. నా పిల్లలు హైదరాబాదులో ఒక మర్డర్ జరిగింది అనుకోండి, హైదరాబాదులో ఒక మర్డర్ జరిగితే ఇది ఫలానా ఎక్స్ అనేటోడు చేశాడని వారి మీద కేసు పెట్టారు. అయితే ఏం ఆధారాలు లేవు. ఏం ఆధారాలు లేకపోతే బొంబాయిలో ఇంకో మర్డర్ జరిగింది, అది వీడే చేసిండని ఇంకో కేసు పెట్టారు. అట్లున్నది ఇప్పుడు. ఫలానా మనిషిని వేధించాడు అనే దానికి ఆధారాలు లేవు కనుక ఇంకో మనిషిని అయితే ఎవరినైతే వేధించారో వాళ్ళు కేసులు పెట్టాలి. కానీ నువ్వు వాళ్ళని వేధించావు అక్కడ అది నువ్వెందుకురా, అసలు ఎఫెక్టెడ్ పీపుల్ ఎవరో కంప్లైంట్ చేయాలి. కనుక ఇదంతా కూడా వ్యర్థమైనటువంటి వివాదం. తొందరలోనే సద్దుమణిగిపోయి వాళ్ళందరూ కూడా ఈ లోకాధికారి అయిన సాతాన్ మహాప్రభువుల వారి కోసం వాడు హతసాక్షులై గొప్ప దుష్కీర్తిని సంపాదించుకుంటారని నేను వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాను. నేను కృంగిపోను, నేను ఆర్య ఉఫ్ అని ఊదిపడేస్తా. అవును, అందరు నేను మొన్న చెప్పే కదా, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు వచ్చి రంజిత్ ఓఫీర్ ఈజ్ బ్యాడ్ 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 అంటే చెప్పండి, ఇంకా చెప్పండి. నాకేమీ ఫరక్ పడదు. ఎందుకంటే నేను గుడ్ అనే దాని కొరకు బ్రతకడం లేదు. యేసయ్య ఒక్కడే రక్షణ మార్గం అని నిరూపించడానికి బ్రతుకుతున్నా. ఐఎమ్ నాట్ లివింగ్ టు ప్రూవ్ దట్ ఐఎమ్ గుడ్, ఐఎమ్ లివింగ్ టు ప్రూవ్ దట్ జీసస్ ఈజ్ ద ఓన్లీ వే ఆఫ్ సాల్వేషన్. ఒకవేళ నేను మంచోని కాకపోయినా యేసయ్య అయితే దేవుడు కాదు. నేను మంచోడు కాకుంటే ఈయన ఓఫీర్ మంచోడు కాదు కాబట్టి ఇప్పటి నుంచి యేసయ్య దేవుడు కాదు అని ఫార్ములా ఉంటుంది. ఏమన్నా ఐసా కూర్చునే రహేగా. ఓఫీర్ను నమ్మకండి, యేసయ్యను నమ్మండి. ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచండి, మీరు మీ ఇంటి వారు అని చెప్పానా, లేకుండా ఓఫీరునందు విశ్వాసం ఉంచండి చెప్పినాను నేను. కనుక తెలివిలేని మూర్ఖులు ఎన్నో రకాలుగా సాతాను యొక్క సాధనాలుగా పనిచేస్తున్నారు. ఈ శ్రమదినమున మనం ఏం చేయాలి? కృంగిపోకుండా ధైర్యము తెచ్చుకొని ఇంకో పని ఏం చేయాలంటే, నశించడానికి నాశనమునకు జోగుటకు సిద్ధముగా, నాశనమందు పడుటకు సిద్ధముగా ఉండి జోగుచున్న వారిని నీవు రక్షించాలి. ఎంత ఎక్కువ శ్రమలు వస్తే మనం అంత ఎక్కువ సువార్త ప్రకటించాలి. నాశనానికి పోవడానికి జోగుతున్నాడంట వాడు, వాడిని ఎలా రక్షిస్తాము? సువార్త చెప్పడం ద్వారా. సువార్త చెప్పి వాడిని విశ్వాసంలోకి నడిపించి, రక్షణార్థ జ్ఞానంలోకి నడిపించి, బాప్తిసం ఇచ్చడం ద్వారా వాళ్ళని రక్షణలోకి నడిపిస్తాం. ఎంత శ్రమలు వస్తే అంత ఎక్కువ సువార్త చెప్పాలి, అంత ఎక్కువ మంచి పనులు చేయాలి. అది మనకు జయము, వాళ్లకు ఓటమి, సాతానుకు ఓటమి. ఎందుకంటే
వాడు చేసే పోరాటం అంతా దేని కొరకంటే సువార్త ప్రకటించొద్దు. వారి ఉద్దేశం అయితే విఫలమైపోతుంది. మనం చెడ్డోళ్ళం అనే దాంట్లో ఏమి పెద్ద ఫరక్ పడదు మనకు. అరే చచ్చిపోయిన వాడిని నువ్వు ఎన్ని తిడితే ఏం లాభం? ఇక నువ్వు జీవించువాడను నేను కాను, క్రీస్తే జీవిస్తున్నాడు. గనుక మన విజయం ఏంటంటే సువార్త ప్రకటన. నేనైతే చెప్తున్నా, ప్రతి ఒక్క వ్యక్తి భూమి మీద నా మీద ఉమ్మేసి బురద జల్లి రాళ్ళు కొట్టి నేను వెంబడించమే అవసరం లేదు నువ్వని ఎవ్రీ సింగిల్ ఇండివిజువల్ నన్ను వదిలేసిపోయినా సరే అప్పుడు ఇంకా ఎక్కువ నేను సువార్త ప్రకటిస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నేను మీకు చిన్న ప్రశ్న అడుగుతాను. నేను సువార్త చెబుతూ ఉన్నందుకు విశ్వాసులందరూ నా చుట్టూ వచ్చారా, లేకుంటే వాళ్ళందరూ వచ్చినందుకు నేను సువార్త చెప్తున్నానా? ఏంటి, సువార్త చెప్పినందుకు అందరు వచ్చారా, లేకుంటే అందరు వచ్చారని చూసుకొని మందబలం చూసుకొని చెప్తున్నానా? నేను ఈసీఐల నుంచి వచ్చినందుకు సేవ కొరకు రిజైన్ చేసి బయటకు వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరు, ఒక్కడనే కదా. ఒక్కడనే సువార్త చెబుతుంటారు, ఈయన బాగా చెప్తున్నాడని అందరూ వచ్చారు. నేను సువార్త చెబుతుంటే అందరూ వచ్చారు. ఇప్పుడు అందరు వెళ్ళిపోతే నేను సువార్త మానేస్తానా? మళ్ళీ ఈసీఎల్ నుంచి వచ్చినప్పటి ఆ స్టేటస్లోకి వెళ్ళిపోతాను. 45 ఏళ్ల కిందట ఏ ప్రతిష్ట, ఏ సమర్పణ, ఏ త్యాగం ఉన్నదో ఆ సమర్పణలోనికి నేను మళ్ళీ వెళ్ళిపోతా. ఇంకో 40 ఏళ్ల సేవ మళ్ళీ దేవుడు మొదలు పెడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక విశ్వాస వీరుడు లోకస్తులకు అర్థం కాడు. విశ్వాస వీరుడు లోకస్తులకు అర్థం కాడు. నేను అడుగుతూనే ఉన్నా కదా, నేను యథార్థవాదులు కూడా అడిగాను. ఏంటంటే, సరే నేను మంచోని కాకుండా ఇప్పుడు ఏం చేయాలి సార్? సువార్త మానేయాలా? దళితులను ఐక్యపరిచేది మానేయాలా? అంబేద్కర్ విగ్రహాలు పెట్టి అందరినీ తీసుకొచ్చి డౌన్ ట్రాడన్ పీపుల్ ఏకముగండి అనేది మానేయాలా? ఏం చేయాలి మరి? మంచోని కాకపోతే చచ్చిపెట్టిన నోట్లో నీళ్లు పోయడం మానేయాలా? రోగులకు సేవ, అనాథలకు సేవ చేయడం మానేయాలా? మరి ఏం వాట్ యూ వాంట్ మీ టు డూ? కంక్లూజన్ ఏంది ఫైనల్గా? కంక్లూజన్ ఏం లేదు. వాడు చేయుడు, చేసేవాడిని చేయని. అంతే. ఇటువంటి వాళ్ళు సమాజానికి చీడ పురుగులు. కనుక వాడు తప్పకుండా సాతాను వారి కటాక్షము చేత వాళ్ళు ఆ గొప్ప ధన్యత తప్పక పొందుతారు. నేనైతే పొందలేను అంత ధన్యత. ఎందుకు పొందలేను? నేను పేతురు, తోమా వాళ్ళతో నేను సమానం, కానీ వాళ్ళైతే ఇస్కరియోతు యూదాతో సమానం. కనుక వాళ్ళు ఆ విధంగా దేవుని చేత ఆశీర్వదించబడతారు. మనం ప్రార్థన చేద్దాం, ధైర్యం తెచ్చుకుందాం. నేను వన్ మ్యాన్ ఆర్మీ. ప్రపంచంలో అందరు నన్ను నువ్వు దేవుడు, ఇంద్రుడు, చంద్రుడు అని కీర్తించినప్పుడు నాకు ఎంత ధైర్యమో, అందరూ నన్ను వదిలేసినప్పుడు నాకు అంతే ధైర్యం. మనిషిని కనుక 1 నిమిషం బాధపడతా, 60 సెకండ్లు, మహా అయితే 120 సెకండ్లు. అది కూడా బాధపడకపోతే బాగుండదని ఆదాం బాధపడతాడు. మళ్ళీ ఏమిరా నువ్వు నా కడుపున పుట్టి ఆయనతో బాధ లేదని, కానీ ఆదాం బాధపడతాడు కాబట్టి ఒక 120 సెకండ్లు బాధపడతాడు. ఏమయ్యా అందరూ వదిలేశారని నన్ను. 121వ సెకండు మళ్ళా నేను సామెతలు 24:10లోకి వచ్చేస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రమదినమున నీవు కృంగిన ఎడల దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వ్యాధి సంభవించిన, నిందలు సంభవించిన, ఆర్థిక లేమి సంభవించిన, ఎన్ని రకముల బాణాలు తగిలినా నువ్వు కృంగిపోకుండా సువార్త ప్రకటించడమే సాతానుకు ఓటమి, నీకు జయం, మనకు జయం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ దినాన మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మరి దుష్టుడు చెలరేగి
కార్యం చేస్తున్నాడు. దేవుడే దిగి రావాలి. యెహోవా నా బలమా అన్నాడు దావీదు. మనకున్న బలం ఎవరు? దేవుడే. యేసయ్య మన బలం. ఆయనే మన చుట్టూ ఉన్నటువంటి సైన్యం. ఆయనే మనకు కోట, కొండ. కనుక ప్రభువా, సత్య సంబంధమైన సేవ మీద ఈనాడు దుష్టుడు దాడి చేస్తున్నాడు. వాడిని బంధించేసాయి. దుష్టుని చేతిలో ఉన్న సాధనాలుగా ఉన్న మనుషులను బంధించేసి, వారి కార్యాలను బంధించేసి, నీ ఉగ్రత ఇప్పుడు కుమ్మరించు. ఎవరు నీ కోసం బ్రతుకుతున్నారు? ఎవరు నీ సత్యాన్ని ద్వేషించడానికి తమను తాము అమ్ముకున్నారు? నీకు తెలుసు. న్యాయవంతుడవు. నువ్వు దిగి వచ్చి నీ తీర్పులు ప్రకటించు. లోకము నీ మహిమను చూడాలి అని మనం బలంగా ప్రార్థన చేద్దాం. రండి, ఇంతటితో ఉపదేశం సందేశం ముగిస్తున్నాను. మనందరం ప్రార్థన చేద్దాం. ఇది ప్రార్థనా సమయం. ఒక గంట సేపు అందరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. ఊరరదర బహురందలది ఆరదర రిహందలది కంబరీదర వరసిరి. అందరూ రెండు చేతులెత్తి ప్రభువుని స్తుతిద్దాం. దేవుడు పంపిన వాక్యవర్తమానం కొరకు దేవుని స్తుతిద్దాం. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వివేకము గల నాయకుడివై నువ్వు యుద్ధం చేయాలి. జ్ఞానము కలిగి యుద్ధం చేస్తే నువ్వు బలవంతుడవుగా ఉంటావు. జ్ఞానము గలవారు బలవంతుడు అన్నాడు. హల్లెలూయా. రిహందల దియారవరసి కరందల రవరసి. శ్రమ దినం వచ్చినప్పుడు నువ్వు కురింగిపోవద్దు. కురింగిపోతే నువ్వు చేతగాని వాడివైపోతావు అన్నాడు. ఆ వచనం ఇప్పుడు మనకు కావాలి. మనం దాన్ని స్వతంత్రించుకుందాం. శ్రమదినాన కురింగిపోతే మనం చేతకాని వాళ్ళం అయిపోతాం. శ్రమదినాన ధైర్యం తెచ్చుకుంటే మనము అతి బలవంతులమైపోయి మనం విజేతలుగా నిలబడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సత్య సంబంధులందరి మీద నీ పరిశుద్ధాత్మను కుమ్మరించు ప్రభువా అని అడుగుదాం. ఎవరు కూడా కురింగిపోకుండా ధైర్యం తెచ్చుకునే సాయం నీ వాక్యం వాళ్ళు ఫలింపజేయండి తండ్రి. దుష్టులు దుర్మార్గులు నీచులను మీరు బంధించండి తండ్రి. సాతాను తంత్రములను మీరు భగ్నము చేయండి తండ్రి అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. సత్య సంబంధ గ్రంథాలు వస్తున్నాయి కనుక, ఇంగ్లీష్లో వస్తున్నాయి కనుక దాన్ని ఆపడానికి సైతాన్ని దాడింత చేస్తున్నాడు. సైతానును యేసునామములో బంధించేద్దాం. సాతాను క్రియలు బంధించేద్దాం. సాతాను యొక్క తంత్రములు యేసునామములో లయము చేసేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రి కరందర దియారదర బర హుందలీడందర దియారదర బర హుంబరీదర కరందర బరసి ఊరిది ఎరందరదర బర హురరియార కరబర హుంబరీదర కరందర బరసి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మానవుని మంచి చెడ్డల గురించి మాట్లాడే మూర్ఖులను దేవుడు నాశనం చేయాలని మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఉత్తముడని ప్రకటించే వాళ్ళను దేవుడు బలపరచాలని మనం ప్రార్థన చేద్దాం. సువార్త ప్రకటించే వారికి సహకారులైన వారందరినీ దేవుడు హెచ్చించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ఔరదర బస హుందర దియారదర బర సుఖందల దికారదర బర సిరి ఉరిరియలందర దర బర హుంబరీదర ఖరందల రబరసి. ప్రేరేపణ కలిగిన బిడ్డలందరూ ఒకరి తర్వాత ఒకరు క్లుప్తముగా ప్రార్థన చేయండి. రేపు ఉదయకాలం ఇప్పుడు జరుగుతున్న ఈ సమస్య ప్లస్ రేపు ఉదయకాలం ఆరాధన కూటంలో మన సంఘములు, మన సహవాస సంఘములు అన్నిటి మీద దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరించి ఉజ్జీవము రగుల్చున్నట్టు మనం ప్రార్థన. ఈ రెండు విషయాలు, దుష్టులు చేస్తున్నటువంటి దుర్మార్గ క్రియలను దేవుడు నాశనం చేయనట్లు ప్రార్థన చేద్దాం. అలాగే రేపు ఉదయకాల ఆరాధనలో మన సంఘ శాఖలన్నిటిలో కూడా అగాపే ఓఫిర్ మినిస్ట్రీ శాఖలన్నిటిలో అన్ని స్థలముల్లో అందరితో దేవుడు మాట్లాడి దర్శనం ఇచ్చినట్టు అందరూ ఆత్మతో సత్యముతో ఆరాధించుకున్నట్లు యోగ్యముగా ప్రభు యొక్క శరీర రక్తముల్లో పాలువారగునట్లుగా అందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఇది ప్రార్థన సమయం. ప్రార్థన ప్రారంభించండి.